హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనం ఇంట్లో కసువు ఊడ్చుకుంటూ ఉంటాం. ఊడ్చుకుంటే దానిలో మామూలుగా చిన్నుల్లిపాయల పొట్టు కానీ ఏదైనా ఇలాంటివన్నీ వెంట్రుకలు కానీ అవన్నీ మనం ఒకవైపు ఊడుస్తుంటే ఒకవైపుకి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి, పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది అలా పోకుండా ఆ చీపురెంబటే రావాలి అంటే ఇలా అయితే చేసుకోవచ్చండి. మామూలుగా దుమ్ము కసువు అయితే వస్తాయి. ఇలా వెంట్రుకలు కానీ చిన్నుల్లిపాయల పొట్లు కానీ ఇలాంటివన్నీ కూడా గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. మనం చీపురు ఇలా అనే దానికే ఆ ఊపికే వెళ్ళిపోతూ ఉంటాయి పక్కకి. అలా కాకుండా అదంతా నీట్గా రావాలి, ఇంట్లో జుట్టు కానీ ఇలాంటి పొట్టు కానీ ఉండకుండా నీట్గా కసువు అంతా రావాలంటే మనం డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అది చీపురికి గనక చుట్టువైపులు 4 వైపులు కనుక అంటించేసుకొని కనుక మనం ఊడ్చామంటే మనకి ఎక్కడ ఏది చిన్నిలిపాయ పొట్లు కానీ లేకపోతే ఏదైనా ఈ జుట్టు కానీ ఇలాంటివన్నీ అన్నీ కూడా మనకి ఆ స్టిక్కర్కి అంటుకొని వచ్చేస్తాయి. తర్వాత మనం ఆ స్టిక్కర్ని ఇలా తీసేసి కనుక మనం డస్ట్బిన్లో వేసేసుకున్నామంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇలాంటి ఏమి లేకుండా శుభ్రంగా అయితే ఉంటుంది. టిప్ నచ్చింది.